సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. లోక కళ్యాణార్థం కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్యాశీస్సులతో తత్కర కమల సంజాతులు సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దివ్యాశీస్సులతో అలాగే పుష్పగిరి పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో అష్టాదశ శక్తిపీఠాలలో తలపెట్టినటువంటి శతచండీ యాగ మహాక్రతువు 18 శక్తిపీఠాలు సతీదేవి యొక్క శరీర అవయవాల నుంచి జాలువారినటువంటి మహామహిమాన్వితమైనటువంటి పవిత్రమైనటువంటి శక్తి స్థలాలుగా మనకి పురాణాలలో పేర్కొనబడ్డాయి. ఈ క్షేత్రాల్లో చేసేటటువంటి శక్తి ఆరాధన అమితమైనటువంటి అక్షయమైనటువంటి తపశ్శక్తిని ఇస్తుంది అని భారతదేశానికి ఉన్నటువంటి అదృష్టం. అటువంటి ఆ క్షేత్రాల్లో ఆ అమ్మ అణువణువణ కూడా వ్యాపించి ఉంటుంది. ఆ క్షేత్రాలలో ఈ కలియుగంలో చండీ సప్తశతికి, దాన్నే దుర్గా మాహాత్మ్యం అని పిలుస్తూ ఉంటారు. దానికి మించినటువంటి ఆరాధన మరి ఏదీ కూడా లేదు అని సర్వశాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. ఎక్కడైతే ఈ చరిత్ర చదవబడుతుందో శ్రోతవ్యంచ సదా భక్త్యా పరం స్వస్త్యయనం హితత్, అక్కడ సమస్త శుభాలు కూడా కలగజేస్తాను అని అమ్మవారు చేసినటువంటి ప్రతిజ్ఞ. వాటిలో బ్రాహ్మణ జన్మ యొక్క ముఖ్య కర్తవ్యం క్రతువు యొక్క అనుష్ఠానం చేయడం. ఇలా ఈ శక్తిపీఠాలలో అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటి చండీ ఆరాధనను చెయ్యాలి. వాటిల్లో శతచండీ అని 100 పారాయణలు, దాంట్లో దశాంశం 10 హోమాలు, 1 తర్పణము, 1 పూజనము, ఈ విధానంగా నడిచేటటువంటి ఈ క్రతువు 3 రోజులుగా త్రయాహ్నిక దీక్షతో జరపబడుతోంది. గతంలో 2018 సంవత్సరంలో ఇవన్నీ క్రతువులకి కూడా అర్హత రావడం కోసం నైమిషారణ్యం అనేటటువంటి మహాపవిత్రమైన క్షేత్రం, సమస్త మునులు కూడా కలిదోషం రాకుండా ఉండడం కోసం అక్కడే దీర్ఘసత్ర యాగాలు చేసినట్లుగా మనకి పురాణాల్లో తెలియబడుతోంది. ఆ క్షేత్రంలో లలితాపీఠమని, ఆ పీఠ సన్నిధానంలో అమ్మవారికి 18 పీఠాలలోనూ శతచండీలు చేసేటటువంటి అర్హతని యోగ్యతని మాకు ఇవ్వమ్మా అని 2018 సంవత్సరంలో అమ్మవారు మా అందరి చేత కూడా చేయించుకుంది. అలా 2019 సంవత్సరంలో కాంచీపురంలో కామాక్షి సన్నిధిలో ఈ శతచండీని చేసి అమ్మవారికి అర్పణ చేయడం జరిగింది. 2020 సంవత్సరంలో లంకాయాం శాంకరీదేవి, శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి యొక్క సన్నిధిలో ఈ క్రతువును చేసి అమ్మవారికి చరణాల విందాలకు అర్పణ చేయడం జరిగింది. తర్వాత శ్రేయాంసి బహువిఘ్నాని అని, ఈ కరాళ కలి ఒక సత్క్రతువు చెయ్యాలి అంటే ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి. కరోనా అనేటటువంటి ఒక ఇబ్బంది వల్ల 5 సంవత్సరాలుగా ఆ యాగం జరిగేటటువంటి అవకాశం మళ్ళీ కలగలేదు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ప్రారంభం చేసేది చాలా మహత్తరంగా ఉండాలి అని అనుకుంది కాబోలు అమ్మవారు. పురుషోత్తమ మాసము అంటారు ఈ అధిక మాసాన్ని. జ్యేష్ఠ మాసం మొన్నటి రోజు నుంచి 17వ తారీఖు నుంచి ప్రారంభమైంది. అధిక జ్యేష్ఠం అధికస్య అధికం బలం అని. అధిక మాసంలో చేసేటటువంటివన్నీ కూడా అధికమైనటువంటి ఫలాల్ని ఇస్తూ ఉంటాయి. వాటిల్లో త్రిస్థలీ క్షేత్రాలుగా స్కాందాది పురాణాల్లో అభివర్ణించబడింది ప్రయాగ, గయ, కాశీ. ఈ రీతిగా యాత్ర చేసిన, ఈ క్షేత్రాలలో ఎత్కించిత దానం చేసిన, ఎంతో కొంత జపం చేసిన, హోమం చేసిన, స్నానం చేసిన, అవన్నీ కూడా మానవ జన్మల్ని చరితార్థతని పొందే దిశగా మహోత్కృష్టమైనటువంటి ఫలితాల్ని ఇస్తూ ఉంటాయి అని. వాటిల్లో భాగంగా అధిక మాసం కలిసి రావడంతో హైదరాబాద్ నుంచి మా బృందం అందరం కూడా వచ్చి ఏ ఏ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఆయా పండితులను కూడా దాంట్లో భాగస్వామ్యులను చేసుకుని శతచండీ యాగాన్ని చేయడానికి సన్నద్ధమయ్యాం. దీనికి ఆశీర్వచన ఇచ్చినటువంటి
కంచి కామకోటి పీఠాధీశ్వరులకి, పుష్పగిరి సంస్థాన అధీశ్వరులకి శతాధిక వందనాల్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గురువర్యులు అయినటువంటి బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఇటువంటి ఈ క్రతువులన్నీ కూడా చేసేటటువంటి సంకల్పం, చేసేటటువంటి అర్హత, చేసే శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. వారికి కూడా శతాధిక వందనాలను తెలియజేసుకుంటూ, ఈ మాసంలో ప్రయాగ క్షేత్రం అంటే బ్రహ్మగారు ప్రకృష్టమైనటువంటి యజ్ఞాన్ని ఇక్కడ చేయడం వల్ల దీనికి ప్రయాగ అనేటటువంటి నామధేయం వచ్చింది అని మనకి చరిత్ర చెప్తూ ఉంటుంది. అటువంటి ఈ పవిత్రమైనటువంటి భూమి మీద గంగా నది తీరంలో ఈ క్రతువుని సంకల్పం చేశాము. ఆ పరదేవత ఈ క్షేత్రంలో అష్టాదశ శక్తి పీఠాలలో మాధవేశ్వరి రూపంగా ఇక్కడ సాన్నిధ్యం వహించింది. ఈరోజు 19వ తారీఖు మే నెల 2026 సంకల్పం చేసిన ఈ కార్యక్రమం ఈరోజు, రేపు, ఎల్లుండి అనగా 21వ తారీఖు పూర్ణాహుతితో ముగుస్తుంది. ఈరోజు సంకల్పం చేసి ఈ ఋత్విక్ వరేణ్యులందరినీ కూడా వరించి పారాయణ, పూజ, హోమాదుల్ని చేయవలసిందిగా అభ్యర్థన చేస్తాము. సర్వప్రాణిహితార్థము. ఈ క్రతువుల వల్ల ఏమిటి ప్రయోజనము అంటే, ఎక్కడైతే సత్క్రతువు జరుగుతుందో లోకంలో ఉన్నటువంటి సర్వ ప్రాణులు కూడా హితాన్ని పొందుతాయి. హితమనేటటువంటి మాటకి ఇక్కడ క్షుత్పిపాసలు లేకుండా, ఆకలి దెప్పకలు లేకుండా సర్వ ప్రాణులు కూడా సుఖంగా ఉండాలి అనేటటువంటిది ముఖ్య ఉద్దేశం. అందరి మనస్సుల్లోనూ ధర్మ మతి ఉండాలి, శుభమైనటువంటి గతులు వాళ్ళకి కలగాలి అని మతిం ధర్మే గతిం శుభామని అమ్మవారిని ప్రార్థన చేసిన రీతిగా లోకంలో ధర్మస్థాపన జరగాలి, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని సంకల్పం చేయడం జరుగుతోంది. ఇటువంటి మహాకృతువుకి ఎంతో మంది ప్రత్యక్ష పరోక్షాలలో అయాచితంగా ఎవరినీ కూడా మీరు ఇది చెయ్యండి అని చెప్పకుండా ఈ క్రతువు చేస్తున్నామని సంకల్పం చేయడంతోనే అనేక మంది ధార్మిక వరేణ్యులందరూ కూడా ఇంత మహోత్కృష్ట క్రతువు చేస్తున్నారు, మీపోటి వారికి మేము ఆ క్రతువులో భాగస్వామ్యాన్ని పొందేటటువంటి అర్హతని మాకు కూడా కల్పించండి అని వారందరూ కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు. వారందరి కుటుంబాలు కూడా క్షేమంగా నిత్య అభివృద్ధితో ఉండాలి అని ఆ పరదేవతని ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజు నుంచి పంచాయతన దేవతా పూజగా త్రయాన్నికంగా జరుగుతున్న ఈ క్రతువులో గణపతి ఆరాధన, గణపతి చతురావర్తి తర్పణ, గణపతి హోమాలు, అలాగే సూర్య నమస్కారము, సుదర్శన నారసింహ హోమము, నవగ్రహ మృత్యుంజయ హోమము, అలాగే పరమశివుడికి ప్రీతికరమైనటువంటి రుద్రాభిషేక సహిత రుద్రహోమము, శతచండీ పారాయణలు, దశాంశ హోమము అంతా కూడా నడుస్తూ ఉంటాయి. ప్రతినిత్యము ఆ పరదేవత త్రిశక్తి రూపిణి, త్రిగుణాత్మిక, త్రిగుణాతీత అయినటువంటి ఆ పరదేవత లలితా పరాభట్టారికాదేవిని ఆరాధన శ్రీక్రమంలో ఆరాధించడం జరుగుతుంది. అలాగే సువాసిని పూజ, కుమారి పూజ, వటుక పూజ ఇత్యాది విహిత అంగకర్మలన్నింటినీ కూడా ముగించుకుని ఈ క్రతు ఫలమంతా కూడా మాధవేశ్వరి రూపంగా ఉన్నటువంటి ఆ పరదేవతకి అర్పణ చేసి ఈ జగత్తు సుఖశాంతులతో ఉండాలి, విశ్వ కళ్యాణం జరగాలమ్మా, ఎల్లప్పుడూ కూడా నీ కరుణా కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా యావన్మంది మేమందరం కూడా సమిష్టిగా చేస్తున్నటువంటి ఈ క్రతువులో మా అందరి మీద కూడా ప్రసరించాలి, నా సంకల్పాలన్నీ కూడా శివ సంకల్పాలు అవ్వాలి, సత్య సంకల్పాలు అవ్వాలి అని ప్రార్థన చేసుకుందాము. ఇక్కడ గురువు అనుజ్ఞతో ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభమవుతుంది. ప్రతినిత్యము కూడా ఈ కార్యక్రమము మన ఆర్వీఆర్ లైవ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతోంది కాబట్టి దూర ప్రాంతాలలో ఉన్నవాళ్ళు, ఇక్కడ చాలా వాతావరణం ఎండగా ఉంది, అయినప్పటికీ అమ్మవారి ఆరాధనకి మించినటువంటి ఈ తాపంతో పోలిస్తే, తపస్సుతో పోలిస్తే బయట ఉన్నటువంటి తాపం కాదని గ్రహించినటువంటి 8 మంది కూడా ఈ క్రతువులో ప్రపంచ శ్రేయస్సు కోసం ఇక్కడికి వచ్చి నిమగ్నలు అవుతున్నారు. అలాగే వేద విద్యార్థులు ఆరామ దివసాలు ఇవ్వడం జరిగింది వేద పాఠశాలకి. అయినా వారిలో కూడా సంస్కారవంతులందరూ కూడా ఈ క్షేత్రాలలో వేదపారాయణ చేయాలి అని సంకల్పం చేశారు. ఈరోజు ఈ వేదపారాయణ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సంహితా పాఠం ఏదైతే ఉందో అదంతా కూడా చేసి ఆ పరమేశ్వరికి అర్పణ చేసి వేదమయంగా ఉండాలి. ప్రపంచంలో వేదాలు పరిరక్షింపబడితే
ధర్మం పరిరక్షింపబడుతుంది. అందువల్ల వేదోఖ్యలో ధర్మ మూలం, సమస్త ధర్మాలకి కూడా వేదం మూలం కాబట్టి ఆ వేదరీతిగా వేద పారాయణ పూర్వకంగా ఆకృతువు కూడా నడుస్తోంది. కాబట్టి ఆర్వీఆర్ లైవ్ ఛానల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలందరూ కూడా దూరం నుంచి వీక్షించి ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఫలితాన్ని పొందుతారు అని లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. ఓం తత్సత్. इमान्वाचमभिमिष्टे गृणन्त आसद्यास्मिन् परेशमादयत्वमग्नेर्वामपन्नगृहस्य संस्थापयामि सुम्नाय सुम्निनि सुम्नेमा धत्तं धृतुर्यो धायोचितनो पाहि मातृदिव पाहि प्रसज्यै पाहि दुरज्यै पाहि दुरद्भङ्गी पाहि दुश्चरितादविजन्नप्यदं गृणसुजितायो निगुस्वाहाते गातुं विद्वा गातुमितपनसुस्त इमन्नो देवदेवेषु यज्ञगुस्वाहा वाजिस्वाहा वाते धाः आहवध्या भारतसुस्सामादयध्ये भादातारा विजागुम्रयीणां भावाजिस्सादये हुवेव अश्रमगुं हिमोरिदावत्तरावां विजामाधुरतवाघास्या भ्यामिन्द्राग्नि स्वामञ्जनयामि नव्यम् इन्द्राग्नि नवतिं पुरोदासपत्रेरथोनुतत् साकमेकेन जन्मना स्वामन्नवजातमध्ये इन्द्राग्नि वृत्राणाभिषेथा उभाहिवागुं द्वावाजो हवे पितावाजुगुं सद्यौषधेभ्येष्ठा हेमुत्पापदत्पदेरधन्नवाजसादये हे पूजन्नयुग्मे पदत्पदपरिपदिम्बजस्या कामे कृतो अभ्यानिनर्कम् तनो राजसुरदश्चन्द्राग्राभयन् वेगुं श्रीसुधादिप्रभूषा क्षेत्रस्य पदिना भयगुं हृदयने विजयामसि कामस्वं भोजयितृवासुनां मृणाति ईदृशे क्षेत्रस्य मध्ये मनमन्तमोर्मिन् भेनुरिवपयो अस्मासु दृष्ट्वा दृष्टं कृतमभिबोधमदस्य न पदयो अमृणयन्तु अस्मान् विश्वान् देवयनान् विद्वान् हनुमेनो भूयिष्ठान् ते नमोऽग्निं देमा देवानां बन्धामगन्मयच्छग्नवामदनुप्रबोढुं निर्विद्वान् सेदास्य दासो अध्वरान् सर्जोन् कल्पयापि यत्सायि सन्नदग्ने भ्रातर्च विभावसो नैजीवद्भद्रैस्तद्वाजावतीर्थे अन्ये त्वं वारयानव्यो अस्मान् स्वद्भिर्दुर्गाणि विश्वा पूच्य पृथ्वी बहुलान उर्वी भवा दोगायतनयायिषयोः पीड्यः अग्निस्तद्विश्वमाप्रणोति विद्वान् येभिर्देवागमृतभिर्कल्पयाति। शङ्खोपमषट्कलसुप्रभाय स्वाहा, शङ्खघोषप्रियाय स्वाहा, शङ्खचक्रशूलादिकायुधाय स्वाहा, शङ्खदाराभिषेकप्रियाय स्वाहा, शङ्करवल्लभाय स्वाहा, शब्दब्रह्ममयाय स्वाहा, शब्दमूलान्तरात्मकाय स्वाहा, शब्दप्रियाय स्वाहा, शब्दरूपाय स्वाहा, शब्दानन्दाय स्वाहा, शचीस्तुताय स्वाहा, शतकोटिप्रविस्तारयोजनायतमन्दिराय स्वाहा, शतकोटिरविप्रक्ष्यरत्रसिंहासनान्विताय स्वाहा, शतकोटिमहर्षीन्द्रसेवितोभयपार्श्वभुवे स्वाहा, शतकोटिसुरस्त्रीणां नृत्तसङ्गीतकौतुकाय स्वाहा।